ఎంత గొప్ప విశ్వాసం వలన పొందుకున్నాడు. ఈ విధంగా బైబిల్లో విశ్వాసము ద్వారా ఎన్ని కార్యాలు చేశారు. విశ్వాస వీరులు అంటాం దేన్ని, ఏ అధ్యాయాన్ని బైబిల్లో? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక. విశ్వాసము ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఎన్ని పొందుకుంటున్నారు, ఎన్ని సమస్యల నుంచి బయటపడుతున్నారు. అర్థమైందా అండి? ఎంత జయిస్తున్నారు విశ్వాసము ద్వారా అనేది ఒక విషయం అయితే, అదే విశ్వాసాన్ని కనపరిచి కోల్పోవుటకు సైతము వెనకాడలేదు. ఇది నెక్స్ట్ లెవెల్ విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసాన్ని కనపరిచి పొందుకోవడమే కాదు. విశ్వాసం అంటే విశ్వాసం పెట్టు దొరుకుద్ది, విశ్వాసం పెట్టు పొందుకుంటావు. నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఏ కార్యమైనా జరుగును గాక, స్వస్థతలు విడుదలలు జరుగును గాక. అదొక లెవెల్ అయితే, నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుని అందు విశ్వాసం ఉంచు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నీకు శక్తినిస్తాడంటే కొంచెం కష్టం. రోగం వచ్చింది, రోగం వచ్చింది, వచ్చారు ప్రార్థన చేసి, ఎట్టి పరిస్థితుల్లో నీ రోగం తొలగిపోవును గాక. ఒకవేళ వాళ్ళు కూడా ప్రార్థన చేయండి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు రోగం పోద్దంటే ఓకే. కానీ అదే రోగంలో నువ్వు విశ్వాసం పెట్టు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, పరిస్థితిని ఎదుర్కొనే శక్తినిస్తాడు అన్నప్పుడు కొంచెం ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అర్థమైంది? ఇప్పుడు విశ్వాసం పెట్టి కుమారుణ్ణి పొందుకున్నాడు అబ్రహాం. ఎంత గొప్ప విశ్వాసం! అదే విశ్వాసాన్ని కనబెట్టి కుమారుణ్ణి ఇచ్చేశాడు. అందులో కూడా విశ్వాసం కావాలి. పొందుకోవడానికే విశ్వాసం కాదు, కోల్పోవడానికి కూడా కావాల్సింది విశ్వాసం. అది గొప్ప విశ్వాసం.